Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి సోరియాసిస్. ఈ సోరియాసిస్ ఉన్నప్పుడు ఎండాకాలంలో అయితే పాపం చాలా విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పడం నాకు చాలా చిన్న మాట అవుతుంది. వాళ్ళకి కొంచెం ఒళ్ళంతా పేలినట్టు అనిపించడం, మంటగా అనిపించడం జరుగుతుంది. విడిగా కూడా చాలా ఇబ్బందిని ఫేస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ వీడియోలో లేపనాలు అంటే ఇంటేక్ తీసుకునేవి చేశాము. అవే కూడా కాకుండా పైన ఏదైనా అప్లై చేసుకోవడానికి అంటే ఇన్‌స్టాంట్ రిలీఫ్ కోసం కూడా కావాలి అని కామెంట్ చేశారు. సో దాని మీద ఈరోజు వీడియో చేద్దాము. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయుర్వేద వైద్యులు. 30 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. దీనికి ఒక చక్కని పరిష్కారం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సోరియాసిస్ అనేది నార్మల్‌గా మన పక్కన వాళ్ళు కూర్చున్నా గానీ మనమని గాదు, వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. మనం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. ఈ సోరియాసిస్ వచ్చినప్పుడు ఈ పై లేపనాలు అంటే పైన కాస్త ఏదైనా మంటగా అనిపించినా గానీ, లేకపోతే అది తగ్గడానికి తొందరగా లేపనాలు అడుగుతున్నారు పై పూతగా. సో దానికోసం మన ఆయుర్వేదంలో ఎలాంటి ఆహ్, లేపనాలు గానీ ఏమైనా ఉన్నాయా? చెప్తానమ్మా. హ్మ్. గత 30 సంవత్సరాల పైన ఎంతో మందికి వాడి ఆ ఫీడ్‌బ్యాక్ వచ్చిన తర్వాత ఏదైతే చక్కటి ఔషధంగా అనిపించిందో హ్మ్. అలాంటి ఔషధాన్ని చెప్తానమ్మా. ఓకే సార్. సో, ఇప్పుడు చెప్పబోయేటువంటి ఆయిలు స్వయంగా వాళ్ళే తయారు చేసుకోవచ్చు. హ్మ్. కాబట్టి ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ కోసము, కంఫర్టబిలిటీ కోసము, స్కిన్ ఇరిటేషన్ లేకుండా, హ్మ్. అదేవిధంగా స్కిన్ దురద లేకుండా, మంట లేకుండా హ్మ్. అమ్మా మొబిలిటీ బాగా ఉండేటట్లు ఆహ్, ఆ యొక్క కంఫర్టబిలిటీ వచ్చేదానికి ఎలాంటి తైలం తయారు చేసుకొని వాడుకోవాలో చెప్తానమ్మా. హ్మ్. దీనికంటే ముందు సోరియాసిస్ గురించి కొంత ఉపోద్ఘాతం చెప్పేసి మీరు అడిగినట్లు ఫార్ములా చెప్తాను. ఓకే సార్. సోరియాసిస్ అనేది చర్మ వ్యాధుల్లో రారాజని చెప్పుకోవచ్చమ్మా. చర్మ వ్యాధుల్లో రారాజంట. అదేమ్మా. అంటే చర్మ వ్యాధుల్లో ఓకే. వ్యాధులుంటాయి గదమ్మా! ఆ! వ్యాధుల్లో గూడా ఒకరు తక్కువ ఒకరు ఉంటారు గదా! అట్లా ఈ చర్మ వ్యాధుల్లో గూడా రాజులకు రాజు. హ్మ్. అంటే ఎక్కువ మందిని వేధిస్తుందని జెప్పేసి బ్రాడ్‌గా చెప్పుకోవచ్చమ్మా. హ్మ్. అంటే సమాజంలో ఎక్కువ శాతం మందిని వేధించేటువంటి చర్మ వ్యాధుల్లో అంత హై లెవెల్ దీనికి ఇచ్చారనమాట. అంటే హ్మ్. అంత ఎక్కువ శాతం మందిలో వేధిస్తుందనమాట. ఈ సోరియాసిస్ గూడమ్మా తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చమ్మా. హ్మ్. కొంతమందిలో కొన్ని భాగాలకే పరిమితమైపోయి కొన్ని లక్షణాలు మాత్రమే ఉన్నట్లయితే, కొంతమందిలో మాత్రము మరి ఒళ్ళంతా దాదాపు ఒంటిలో, దేహంలో దాదాపు 70% వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వచ్చినప్పుడు కూడా వాటి తీవ్రత కూడా విపరీతంగా ఉంటుందమ్మా. దురద, పోటు, మంట, సలుపు, అసౌకర్యము హ్మ్. చాలా ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవుతుంటారనమాట. హ్మ్. సో, ఈ యొక్క సోరియాసిస్ కూడామ్మా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అంటువ్యాధి అయితే కాదు. హ్మ్. కుటుంబ సభ్యులకు వచ్చేటువంటి జబ్బు గాదు. కానీ కేవలము 100లో దాదాపు 99% మందిలో కూడామా ఈ జనరల్‌గా ఒక వ్యక్తికే పరిమితమైనటువంటి వ్యాధమ్మా. హ్మ్. సో, సోరియాసిస్ వ్యాధి ఎందుకొస్తుందని జెప్పేసి ఆలోచన చేసుకుంటేమా, దేహంలో కణాల విభజన జరుగుతుంటుంది. హ్మ్. అట్లే చర్మాలు గూడా కణ విభజన జరుగుతుంటాయన్నమాట. ఓకే. ప్రతి జీవికి ఉండేటువంటి సహజ లక్షణం. హ్మ్. దేహ ధర్మాల్లో భాగంగా ఆహ్, క్ దే ఎ బ్ జీవన ధర్మాల్లో భాగంగా సెల్ డివిజన్ కణ విభజన జరుగుతూ ఉంటుంది. ఆ కణ విభజన దేహ ధర్మాల్లో భాగాలమ్మా ఇవి. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటేమా సోరియాసిస్ వచ్చినటువంటి వాళ్ళలో ఈ కణ విభజన విపరీతంగా జరుగుతుంది. ఓకే. అంటే ఉదాహరణకి హ్మ్. మనకు ఎట్లా పోల్చుకోవచ్చంటేమా ఈ నాగుపాము కుబుసం. హ్మ్. ఆ నాగుపాము కుబుసం వదిలిపెడుతూ ఉంటుంది. అదైతే హ్మ్. మనకు బాగా కళ్ళారా కనిపిస్తుంటుందనమాట. హ్మ్. సో, అది విభజన చెందేసేసి కింద కొత్త చర్మం వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా అది బూడిపోతుందమ్మా. హ్మ్. అట్లా మన చర్మంలో గూడా కొత్త కణాలు వచ్చే కొద్దీ పాత కణాలు పోతుంటాయి. హ్మ్. సో, లిమిటెడ్‌గా విభజన జరిగినప్పుడు మనం ఎలాంటి లక్షణాలు ఉండవు. చర్మం మీద మనం కనుక్కోలేమమ్మా. హ్మ్. మనం స్నానం చేసేటప్పుడు గానీ, బట్టలేసుకునేటప్పుడు గానీ, పడుకున్నప్పుడు ఎప్పుడోసారి పోతుంటాయి. హ్మ్. మనకసలు కంటికి కూడా కనిపించవు. కానీ ఈ సెల్ డివిజన్ కణ విభజన ఎక్కువగా జరిగినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఓకే. అంటే విపరీతంగా చాలా ఫాస్ట్‌గా జరుగుతుందనమాట కణ హ్మ్. విభజన. హ్మ్. జరిగినప్పుడే మరి కింద కొత్త కణాలు విభజన జరిగి కొత్త కణాల వల్ల కొత్త కొత్త చర్మం నిర్మాణం అయ్యేటప్పుడు ఈ పాత కణాలు పోయేటప్పుడు ఆ యొక్క అస్పష్టత కనిపిస్తుంటుందమ్మా. హుహు. ఇది యాక్చువల్‌గా సోరియాసిస్ అంటే అనమాట. హ్మ్. దీనికి మరి ఎలాంటి ఔషధం వాడుకోవాలంటేమా చాల్మోగ్రా ఆయిల్ అని చెప్పేసి దొరుకుతుందమ్మా. హ్మ్. చాల్మోగ్రా. చాల్మొగర. హ్మ్. చాల్మోగ్రా ఆయిల్ అంటే మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. ఓకే. ఈజీగా. అది మనం తెచ్చుకొని వాడుకోవాలమ్మా. ఆ! చాల్మోగ్రా ఆయిల్ ఒక 50 ఎంఎల్ తీసుకోవాలి. హ్మ్. దీన్నే తువరక తైలం అంటారమ్మా. తువలక తైలం. తువరక. తువరక. హ్మ్. దానికంటే కూడా చాల్మోగ్రా ఆయిల్ అంటే కూడా ఎక్కువ మంది కనుక్కుంటారు కాబట్టి అదే చెప్పాను. ఓకే. చాల్మోగ్రా ఆయిల్. హ్మ్. హ్మ్. సో, అదొక 50 ఎంఎల్. అదేవిధంగా వేప నూనె. హ్మ్.
ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవును. వేప నూనె ఉమ్, అదొక 50 ml. ఉమ్, మూడవది కానుగ నూనె, ఉమ్. మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. గానుగ నూనె. కానుగ కానుగ. కానుగ కానుగ నూనె అంటూ సపరేట్ ఉందా? కానుగ చెట్ల నుంచి మనకు కానుగ విత్తనాలుగా ఉంటాయి కదమ్మా. గానుగలే కదా సార్, గానుగ చెట్టు. గానుగ చెట్టేనా? కానుగాని కొన్ని అదే ప్రాంతాల్లో బ్రష్ చేసుకుంటే మంచిదంట అవునమ్మా అవునమ్మా దాంతో. ఓకే. కానుగ అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ఆహా, చెప్తుంటారు. ఓకే. కానుగ గానుగ కొన్ని ప్రాంతాల్లో చెప్తుంటారమ్మా. యాక్చువల్లీ కానుగ నూనె ఉమ్, పొంగామియా ఆయిల్ అంటారమ్మా. ఉమ్, పొంగామియా దాని పేరు. ఉమ్, సో మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. అదొక 50 ml. ఉమ్, 25 grams కర్పూరం తీసుకోవాలి. ఉమ్. అంటే మామూలు ఇంట్లో వాడేటువంటి కర్పూరం అమ్మా. హారతి కర్పూరం కానీ ఉంట కర్పూరం కానీ వాడుకుంటే సరిపోతుంది. ఓకే. సో చాల్మోగ్రాయిల్ 50 ml, వేప నూనె 50 ml, కానగ నూనె 50 ml. ఈ మూడు ఒక్కొక్కటి 50 ml ఒక పాత్రలో తీసుకోవాలమ్మా. ఉమ్, తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద కాచాలి. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత దాన్ని కిందికి దించేసేసి 25 grams ఈ కర్పూరం పొడి అందులో కలిపేసేయాలి. ఉమ్, అంటే కర్పూరాన్ని జస్ట్ అలాగంటే పొడి పొడి అయిపోతుందమ్మా. అలా కలిపేసి మూత పెట్టేసారు. ఉమ్. కొంతసేపటికంతా కర్పూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా అందులోకి వచ్చేసేసి ఆయిల్ చల్లబడుతుందమ్మా. ఓకే. ఆ విధంగా తయారైనటువంటి ఆయిల్ని ఉమ్, ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కానీ తగినంత ఆయిల్ తీసుకొని సున్నితంగా ఆ భాగంలో అప్లై చేసి మర్దన చేయడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే వెంటనే అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేసి ఆ చర్మం మీద ఉన్నటువంటి ఆ వికార తత్వం తొలగిపోవడమే కాకుండా మంట, పోటు, బాధ, సలుపు, అసౌకర్యము, సో అనీజినెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయమ్మా. ఉమ్. కాబట్టి ఇది ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ ప్రమాణంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి. మరి సమస్య మరీ ఎక్కువగా దేహం మీద ఎక్కువగా ఉండేట్లయితే గిన ఇవే రేషియో ఎక్కువ కలుపుకోవాలమ్మా. ఉమ్. నేను 50 ml అని ఒక్కొక్కటి చెప్పాను కదమ్మా. అలా కాకుండా 100 ml, 150 ml కూడా కలిపి తయారు చేసుకోవచ్చమ్మా. ఇబ్బంది ఓకే. ఏం లేదు. సో మరి మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్కి ఏమాత్రం తీసిపోయినంత పద్ధతిలో ఇది ఔషధం కూడా పనిచేస్తుందమ్మా. ఓకే. కాబట్టి స్వయంగా తయారు చేసుకున్నటువంటి సంతృప్తి కలుగుతుంది. అదేవిధంగా ఫ్రెష్గా ఉంటుంది ఔషధం కూడా. సో రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఈ యొక్క ఆయిల్ ఈ సోరియాసిస్కి ఏదంటే ఇదని చెప్పుకోవచ్చమ్మా. ఓకే. సో సోరియాసిస్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే చక్కగా సార్ చెప్పినవన్నీ ఈ చిట్కాలు పాటించేసి దాని నుంచి బయటికి రావచ్చు. ఎవరికైనా సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.